శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 34వ శ్లోకం. ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. ఇష్టో విశిష్టః శిష్టేష్టః. ఇష్టః అంటే ప్రియమైనవాడు, అవిశిష్టః అంటే సర్వాంతర్యామి అయినవాడు, శిష్టేష్టః బుధజనులైన సాధు మహాత్ములకు ఇష్టుడైనవాడు అని. శిఖండి అంటే శిరమున నెమలి పింఛమును ధరించినవాడు. నహుషః అంటే తన మాయ చేత జీవులను సంసారమునందు బంధించువాడు అని. వృషః అంటే ధర్మస్వరూపుడైనవాడు. క్రోధః అంటే సాధకులలోని క్రోధమును నశింపచేయువాడు. క్రోధకృత్కర్త అంటే క్రోధాత్మకులకు వారిని నిర్మూలించువాడు అని. క్రోధాత్ములకు వారిని నిర్మూలించువాడు క్రోధకృత్కర్త. విశ్వబాహు అంటే బాహువులు విశ్వమంతటా కలవాడు అని. మహీధరః అంటే భూమిని ధరించినవాడు అని. ఇందులో మనకి 308వ నామం నుంచి 317వ నామం వరకు తెలియజేశారు. ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అంటే సర్వులకు ఇష్టమైనవాడు, సర్వాంతర్యామి అయి ఉండి తన ఉనికిని అంత సులభముగా కనపట్టనీయనివాడు, శిష్టులకు అనగా నిష్టగా ఉండే సాధుజనులకు మరింత ప్రియమైనవాడు, నెమలి పురి తలపై ధరించువాడు అంటే నెమలి పింఛమును తలపై ధరించువాడు, సకల ప్రాణులను పట్టి మాయావృత సంసార చక్రంలో బంధించడంలో నహుషుని వంటి బలం కలవాడు. వృష అను పదానికి ఇక్కడ మనకి 2 రకాల భావార్థాలు ఉన్నాయి. ఆ రెండింటినీ సమన్వయపరుచుకుంటూ సాధు సజ్జనులపై కరుణామృతము వర్షించే ధర్మస్వరూపుడు. అంతేకాదు భక్తులలోని ఆగ్రహావేశాలకు అడ్డుకట్ట వేసేవాడు. అయినప్పటికీ దిగిరావడానికి ఇచ్చగించని దుర్జనులను నిర్జించడానికైనా వెనుకాడని వాడు. విశ్వమంతా తన భుజాలను అంటే బాహువులను విస్తరింపచేసేవాడు. ఇక్కడ మనకి బాహువులు అంటే కార్యాచరణకు ప్రతీకలు అని. విశ్వమంతటినీ భరించువాడు అంటే విశ్వమంతటినీ ధరించువాడు అయినటువంటి ఆ శ్రీహరికి శతసహస్ర వందనాలు అని. స్వస్తి.